ఆనంద్, KSN6 న్యూస్ రిపోర్టర్. ఈరోజు అనంతపురం రూరల్ మండలం పాపంపేట జొన్న ఐరన్ మార్ట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 2 సంవత్సరాల వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. వారి అడిగి తెలుసుకుందాం. వారి విషయాలు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. అక్కంపల్లి మాజీ సర్పంచ్. నియోజకవర్గంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద మీ ప్రజలకి ఏం చెప్తారు? గవర్నమెంట్ నుండి ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్లు తొలగించారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్లయితే ఈరోజు దినం ఎందుకు మనం ఎన్నుపోటు దినం జరుపుకున్నామంటే అన్ని రంగాల్లో విఫలమైనారు. రాప్తాట్లో కూడా మనము ఈరోజు చూసుకుంటే మా ప్రియతమ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్ తొలగించడంతో పాటు మా అన్న రాజశేఖర రెడ్డి గారిని కూడా అక్రమ కేసులు ఇరికించడము, ఇవన్నీ కూడా వెన్నుపోటు రాజకీయాలు. వాళ్ళు బయటికి చెప్పి ఏమి చేయరు. ఈరోజు రైతులకి ఏమి పెద్ద చెప్పినట్ట, లోక్నాథ్ చెప్పినట్టు, డిఎస్సీ అయితేనేమి అన్నీ మొదటి సంతకంతో సహా వాళ్ళు మేనిఫెస్టో సూపర్ 6, సూపర్ 7 అన్నీ మోసమే. మహిళలకైతే గ్యాస్ సిలిండర్ కూడా ఒక సిలిండర్ వేసి ఒక డబ్బులు వేసి ఒక సిలిండర్ పైన ఈరోజు మోసం కార్యక్రమం మొదలుపెట్టినారు. స్త్రీల మంచి ఇచ్చినారు, రైతుల మంచి ఇచ్చినారు, విద్యార్థుల మంచి ఇచ్చినారు. అదేవిధంగా అందరి మహిళలను కూడా ఈరోజు చూస్తే డిఎస్సీలో మెరిట్ మా ఇంట్లో చదువుకునే కూడా బాగా అర్థమవుతుంది. నేను కూడా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినాను. స్పోర్ట్స్ కోటా అనేది ఈరోజు ఏం చెప్పినాడు, ఈనాడు పేపర్లోనే బాగా చూసుకున్నట్లయితే బాగా మేము కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించిన క్రీడలపైనే మేము డిఎస్సీ పోస్ట్ ఫిలప్ చేసిన ఆయన ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి ఉంది స్పోర్ట్స్, అది కార్డ్స్ గేమ్ అంటే దాదాపు ప్లేయింగ్ కార్డ్స్తో సమానం. అటువంటి వాళ్ళు కూడా డిఎస్సీలో పోస్ట్ కల్పించాలంటే ఆయన మోసపూరితనానికి